ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ సరే ఒక మంచి సినిమా పడితే వెంటనే పాపులర్ అయిపోతుంది. ఆమె ఫేస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో వెంటనే వైరల్ చేసేస్తున్నారు. అప్పట్లో కొత్త బంగారు లోకంలో సినిమాలో నటించిన శ్వేతా బాస్ ప్రసాద్ అని ఒక ఆమె విపరీతంగా వైరల్ అయింది. ఏ విషయంలో అంటే ఒక ప్రత్యేకంగా ఒక హోటల్లో ఆమె ఒక బ్రోతల్ కేసులో పట్టుబడింది అనే ఒక టాపిక్ మీద ఆమె విపరీతంగా వైరల్ అయింది. దాని తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది. అసలు అప్పుడు జరిగింది నిజమేనా? అసలు ఎందుకు ఆమె కనుమరుగైపోయింది మీ మాటల్లో? కనుమరుగంటే ఇప్పుడు ఈ విషయం మీద ఈ టాపిక్ మీద ఫీల్డ్ ఆమెకు అవకాశాలు రాకపోవటం అంటే ఆటోమేటిక్గా అంతకు ముందే ఆమెకు కావాలని ఆమె మీద ఇది చేశారనేది ఒక టాక్ ఉంది ప్రజల్లో. మిగతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోయిన్లు కానీ మిగతా యాక్టర్లు ఎవరు ఇలా చేయలేదా, అమ్మాయి ఒకతే చేసిందా, కావాలని అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని బుక్ చేశారు అనేది అప్పట్లో చాలామంది అభిప్రాయం ఉంది. అయితే ఇది కేసు అవటము, ఆ తర్వాత ఇది కేసు అయిన తర్వాత తెలుగు ఫీల్డ్లో అమ్మాయికి చాలామందికి అవకాశాలు ఇవ్వకపోవటం చాలామంది అట్లా. దాంతో అమ్మ హిందీ కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటము, తర్వాత మ్యారేజ్ చేసుకుంది, తర్వాత అది డైవర్స్ అయింది. ఇప్పుడైతే లేటెస్ట్గా మళ్ళీ వెబ్ సిరీస్లో ఆమె కంటిన్యూ అవుతుంది. వెబ్ సిరీస్లో ఇప్పుడు మళ్ళీ హిందీ వెబ్ సిరీస్లో అక్కడ రావటం జరుగుతుంది. ఆమె యాక్చువల్గా వచ్చేసి జార్ఖండ్ స్టేట్ ఆమెది. మన ధోనిది ఏ స్టేటో ఆమెది ఆ స్టేటే, జంషెడ్పూర్ ఆమెది. అయితే ఒక ఈ 2014 అప్పుడు అంటే దీనికి ముందే ఈ కేసు జరగటం, ఆమెని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేయటం ఇది అయిన తర్వాత 2014లో నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆమె మీద కేసు కొట్టేయటం జరిగింది. దాని తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక జర్నలిస్ట్ని ఉద్దేశించి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. టార్గెట్ చేసి నన్ను ఒక జర్నలిస్టే నన్ను ఇట్లా నేను ఇట్లా కేసులు ఇరుక్కోవటానికి కానీ దీనికి కారణం ఒక జర్నలిస్ట్ అని చెప్పి అప్పుడు ప్రముఖంగా ఉన్న ఒక తెలుగు మన సినీ జర్నలిస్టుల్లో ఒక ఆయన నన్ను ఇట్లా చేశాడని ఆరోపణ కూడా చేయడం జరిగింది కేసు కొట్టేసిన తర్వాత. ఓకే రైట్. ఇప్పుడు ఆమె ఎందుకు సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ టీఎఫ్ఐలోకి ఎందుకు రావట్లేదు అంటారు? టీఎఫ్ఐలో ఇంకా ఒకసారి అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఎవడు అడుగు పెట్టలేడు కదండి మన అవకాశం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా జరిగింది, టీఎఫ్ఐలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆమెకి అవి అనుకూలంగా లేవు, ప్లస్ ఆమెకి పాపం అవి బెడ్స్ కొట్టినాయి. ఇక్కడ మన వాళ్ళ ఇది ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అదంతా అడ్జస్ట్ అవ్వడానికి ఏమో ఆమెకు సరిపోవాలా. దానికి ఆమెకి ఏం జరిగిందో మనం చూసాం దాని ప్రతిఫలంగా. దాంతో మళ్ళీ ఇంకెవడు ఇంకోసారి రాడు కదా, అడుగు పెట్టలేడు ఇంకోసారి. దీనిలో ఎవడో మనం పిలిచినా ఆమెకి భయపడే అవకాశం ఉంటుంది ఒకసారి ఆయన చేదు అనుభవం దృష్టిలో పెట్టుకుంటే. మిగతా చోట ఇప్పుడు ఈ కేసు నడుస్తుండగానే ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినాయి కూడా. ఈమెకి ఇట్లా అన్యాయం జరిగింది అక్కడ, మా సినిమాలో మేము ఆఫర్ ఇస్తామని చెప్పి హిందీ ఫీల్డ్లో కూడా 2-3 ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఓపెన్గానే వాళ్ళు అప్పుడు ఆమెని ఆఫర్ ఇవ్వటం జరిగింది ఆమె. అంటే ఆ టైంలో ఆమె మైనర్ అని చెప్పారు. ఆ టైంలో ఎప్పుడండి? ఆ టైంలో ఇది దాదాపు ఎప్పుడు జరిగింది? ఆమె మైనర్ అంటే 91 ఆమె డేట్ ఆఫ్ బర్త్ అంటారు. 91 అంటే ఇది జరిగింది 2011 అప్పుడు 12లోనే జరిగింది. మైనర్ అయ్యే అవకాశం లేదు కదా, మైనర్ అవ్వదు కదా అప్పుడు. 2010కే దాదాపు మైనార్టీ ఆమెకి మేజర్ అయిపోయినట్టే. తర్వాత జరిగింది కాబట్టి అది మేజర్ ఏమో, అప్పుడు మైనర్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళను సినిమా యాక్టర్ల వయసులు అసలు మామూలుగా మనకి అవి పెద్ద బ్రహ్మ పదార్థం, తెలుసుకోవడం కూడా కష్టమే. కాబట్టి కొంతమంది అమ్మాయి అంటే అమ్మాయిని చూసిన తర్వాత క్యూట్నెస్ కానీ అమ్మాయి ఫేస్ కానీ అవి చూస్తే చిన్నపిల్లలాగే అప్పుడు మనకి కొత్త బంగారు లోకం అట్లాంటి మూవీస్లో మనం చూస్తే చిన్నపిల్లలాగా కనబడుతుంది. కాబట్టి మైనర్ అని ఒకటి పుట్టించుంటారు. మైనర్ అయితే అసలు ఇమ్మీడియట్గా జువెనైల్ హోమ్కి పెట్టేస్తారు. అది జరిగేవి కదా. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు కేసు జరిగినప్పుడు వాళ్ళు రావటం, అమ్మాయిని తీసుకెళ్ళటం, తర్వాత కేసుని ఫేస్ చేసి తర్వాత కోర్టులో కేసు కొట్టేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన హీరోయిన్లకు వాళ్ళ క్యాస్ట్ అయితేనే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. కొత్త క్యాస్ట్ లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు అప్కమింగ్ ఆర్టిస్టులు అయితే ఇండస్ట్రీలో నిలబడలేరని ఇప్పటికీ టాక్ ఉంది. అది నిజమేనంటారా? అది మన హీరోల వరకు. హీరోయిన్ల వరకు వచ్చేటప్పటికి మీకు అంతా నార్తోళ్ళే కదా ఎక్కువ. మన టాప్ హీరోయిన్లు అంతా ఎక్కువ నార్తోళ్ళే కదా. ఒకప్పుడు మన తెలుగు హీరోయిన్స్ ఉన్నారు పాతకాలంలో, సావిత్రి గారు లేకపోతే జమున గారు, భానుమతి గారు, ఇట్లా వీళ్ళంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. రాను రాను మీకు విజయశాంతి ఇట్లా ఈ వాళ్ళ ఇది వచ్చేటప్పటికి టర్మ్ అప్పటి వరకే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. జయసుధ, జయప్రద ఇట్లా వీళ్ళు, నెక్స్ట్ విజయశాంతి కానీ ఇట్లా. మీకు ఆ తర్వాత నుంచి అంతా మొత్తం నార్తోళ్ళే కదా హీరోయిన్లు, పెద్ద హీరోయిన్లు అంతా వాళ్ళే. ఇంకా మన వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కువ? దీనిలో క్యాస్టిజం ఎక్కడుంది అసలు?
క్యాస్ట్ పని లేదు. అసలు మన వాళ్ళే పోయి ఏరుకొని వస్తారు కదా, నార్త్ నుంచి హీరోయిన్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు కదా. మన రీసెంట్గా ఆయన ఎవరు మన ప్రొడ్యూసర్ కేఎస్ఎన్ కూడా అన్నాడు, అదే సినిమా మన ప్రమోషన్లో మన ఆయన రాజేష్ గారు సినిమా తీశారు కదా, దానిలో ఆ సినిమా అనుభవంతో ఇప్పుడు ఆయన వైష్ణవిని పెట్టుకున్నారు హీరో. ఓకే ఓకే. దాని తర్వాత మాకు ఆ సినిమా తర్వాత మాకు బుద్ధి వచ్చింది, ఇంక మేము నార్త్ వాళ్ళని పెట్టుకుంటాం, తెలుగు వాళ్ళని మేము హీరోయిన్కి పెట్టుకోదలుచుకోలేదని నిర్ణయం తీసుకున్నాం మేము. ఆయన స్టేజ్ మీద అన్నాడు. అంటే తెలుగు వాళ్ళు మాకు వాడరు, నార్త్ వాళ్ళు అంటే మరి వాళ్ళకి తెలుగు వాళ్ళు సహకరించుకో లేకపోతే సహకరించడం అంటే ఏ రకంగా? అన్ని రకాలుగా. ఏ రకంగా అంటే అన్ని రకాలుగా. నార్త్ వాళ్ళు అంటే అక్కడి నుంచి వస్తారండి, ఇక్కడ హోటల్ రూమ్ పెడతారు వీళ్ళు. పొద్దున్న 3ంటికి రండి వస్తారు, అర్ధరాత్రి 1 గంట దాకా షూట్ చేసి పంపించినా పోతారు. వాళ్ళేమి క్వశ్చన్ చేయరు, అడగరు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ట్రెడిషన్లో ఉంటాయి, పండగ రోజు ఇంకోటి ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు కొంచెం లేట్కి వెళ్ళటం ఏమైనా జరుగుండొచ్చు. ఇంకా మిగతా రకరకాల సహకారాలు ఉండొచ్చు, అవన్నీ పాపం వీళ్ళు ఇవ్వకపోవచ్చు. దాంతో వాళ్ళు ఆయన అట్లా నిర్ణయం మేము తీసుకున్నాను ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు కదా మన. అంటే చాలా బేబీ సినిమా. అవును, బేబీ సినిమా. అంటే చాలా మంది ఇంకోటి ఏమంటున్నారంటే, ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా బాగుంటారు, యాక్టింగ్ కూడా బాగానే చేస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులే ఇలా లాగేస్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పంపించడానికి భయపడతా ఉంటారు ఇండస్ట్రీలో అని చెప్తారు. అది నిజమేనా? అట్లా అనుకుంటే తెలుగు హీరోయిన్లు ఉన్నారు కదండి చాలామంది. అది గతంలో, ఇప్పుడు కాదు కదా. గతంలో ఉన్నారు. ఇప్పుడు మన అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వైష్ణవి చైతన్యం. మరి అమ్మాయి మంచి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా చేసింది. బేబీ సినిమా అసలు సగం 50% హిట్ అయిందంటే ఆ అమ్మాయి వల్లే అని కూడా అంటారు అందరూ. అంటే టాలెంట్ బాగా ఉన్నట్టే కదా. మన అందులో ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ దానికి ఏం అడ్డు చెప్పి మా అమ్మాయిని పట్టుకుపోతాం లేకపోలేదు కదా. అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇలాంటి చాలామంది నువ్వు అవకాశం ఇవ్వాలి, కానీ వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మూవీ చేస్తుంది, అదే ఆనంద్ దేవరకొండతో మళ్ళీ మూవీ చేస్తుంది అమ్మాయి, చేస్తుంది ఇప్పుడు. అట్లా మనం కూడా ఈ మధ్య రీసెంట్గా ఇంకో మూవీలో యాక్ట్ చేసింది, అది కూడా సినిమా బాగా పోయింది. అట్లా టాలెంట్ను బట్టి మనం తీసుకోవటం అనేది ఉండాలి. కానీ హీరోయిన్లు అనేప్పటికీ మన వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఏమైపోయిందంటే, నార్త్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే స్కిన్ షో కోసమే, కేవలం స్కిన్ షో, వాళ్ళకి యాక్టింగ్ అక్కర్లేదు. మీరు నార్త్లో హీరోయిన్లో ఒక మంచి యాక్టర్ ఎంఐ అని ఒకళ్ళని చెప్పండి, నార్త్ వాళ్ళని సూపర్ యాక్టర్ అని మనకున్న హీరోయిన్లో ఒకళ్ళ పేరు చెప్పండి మీరు. యాక్టింగ్ యాక్టింగ్ నార్త్ అమ్మాయి కాదు కదా అమ్మాయి, నేను నార్త్ వాళ్ళని చెప్తున్నా. నార్త్లో మంచి యాక్టర్ అనేవాళ్ళు ఒకరిని చూపించండి హీరోయిన్. నార్త్ నుంచి వచ్చిన లేరు. ఇప్పుడు అనుష్క ఉన్నారు, ఆమె కర్ణాటక. ఇప్పుడు మీరు చెప్పిన రష్మిక కూడా కర్ణాటక. మీరు వీళ్ళందరూ సౌత్ వాళ్ళే కానీ టాలెంటెడ్. నార్త్ వాళ్ళు టాలెంట్ ఎక్కడుంది, స్కిన్ షో కోసం తెచ్చుకుంటున్నారు వాళ్ళని. అంటే వీళ్ళు స్కిన్ షో కావాలి తప్ప యాక్టింగ్ అవసరంలా, హీరోయిన్కి యాక్టింగ్ రానవసరంలా. వీళ్ళే ఏదో 4 మేనేజ్ చేసి డబ్బింగ్ వీళ్ళే చెప్పించుకొని సినిమా చేస్తారు. అంటే మెయిన్ మోటివ్ ఏంటంటే, కథలో హీరోయిన్కి అసలు ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి ఎవడైనా ఒకటే. అదేదో స్కిన్ షో చేసి నార్త్ వాళ్ళు అయితే బెస్ట్, అంతే కదా. యాక్టింగ్ అక్కడ ఛాన్సే ఉండదు కదా. మన వాళ్ళ కథల్లో చూడండి, హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండదుగా. మొత్తం హీరోయిన్ మొత్తం చక్రం తిప్పుతుంటాడు సినిమా అంతా, ఇంకెవడూ ఉండడు. కమెడియన్ వీడే, విలన్ వీడే, హీరో వీడే, అన్నీ వీడే. స్టోరీ అంతా ఆడి చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి హీరోయిన్కి అసలు ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి నార్త్ వాళ్ళు చాలు మనకి. ఎందుకంటే ఇంకా అదనంగా ఈ మసాలాలన్నిటికీ ఎక్స్ట్రా మసాలా కావాలంటే స్కిన్ షో కావాలి, దానికి నార్త్ వాళ్ళు చాలా కంప్లీట్ అయిపోవాలి మూవీ. ఇంకా చుట్టేయటం వేసేయటం జనాల మీద. అప్పట్లో అరుంధతి మూవీ చాలా బాగా హిట్ అయింది. ఒక హీరోయిన్ కూడా హీరోలాగా ఎలివేట్ చేయడానికి అదొక మంచి సినిమా చెప్పుకోవచ్చు. మన పాత సినిమాల్లో ఇప్పుడు భానుమతి గారు హీరో లెవెల్ యాక్టర్ అండి కదా. భానుమతి గారు ఆమె సొంత పాటలు పాడుకునేవాళ్ళు. ఆమె ఒక హీరోయిక్ పర్సనాలిటీ, ఆమెది పేరుకి హీరోయినే కానీ హీరోయిక్ పర్సనాలిటీ ఆమెది. అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఫీల్డ్లో. తర్వాత విజయశాంతి ఓన్గా ఆమె కర్తవ్యం లాంటి సినిమాలు ఇవి చేసి ఆమె లేడీస్ అమితాబ్ బచ్చన్ అనే ఆమెను పిలిచేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ తర్వాత మీరు చెప్పినట్టు నెక్స్ట్ అంత రేంజ్లో పేరు వచ్చిందంటే అనుష్కకి, అరుంధతి. దీనికి ముందు కూడా ఉన్నారు ఫీల్డ్. అంటే మన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కానీ హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న స్టోరీ కూడా ఉండదు. హీరో ఉన్న హీరోయిన్కి కూడా ఒక రోల్ ఇంపార్టెన్స్ ఉండాలి కదా స్టోరీలో, కథలో. ఈ క్యారెక్టర్కి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉండేట్టుంటే బాగుంటుంది. అందుకని వీళ్ళు ఎలివేట్ అవరు. అందుకని మన తెలుగు హీరోయిన్లతో వాళ్ళకి అవసరం రావట్లేదు. తెలుగు అనే కానీ సౌత్లో కానీ హీరోయిన్, ఇప్పుడు తమిళ్ హీరోయిన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఎక్సలెంట్ యాక్టర్లు ఉన్నారు, తెలుగులో ఉన్నారు. వీళ్ళతో ఎందుకు అవసరం రాదంటే నటనతో పని లేదు వాళ్ళకి. కాబట్టి
నటనతో పని ఉంటే మళ్ళీ మీరు గమనించండి, మన తెలుగు వాళ్ళను కర్ణాటక ఇటు మన సౌత్ హీరోయిన్నే ఖచ్చితంగా పెడతారు మన వాళ్ళు. మీరు కథలో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంది అంటే మీరు ఆ మూవీ ఏదన్నా మీరు చూసుకోండి, ఆలోచించి, ఖచ్చితంగా మన వాళ్ళే ఉంటారు. హీరోయిన్ నార్త్ది ఉండదు. అంటే ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా సరే, లేకపోతే కాస్టింగ్ కౌచ్ దగ్గరికి వెళ్ళినా సరే, కమిట్మెంట్స్ అనేది ఇప్పటికి కూడా ఉన్నాయంట, నిజమేనా? కమిట్మెంట్స్ కాస్టింగ్ కౌచ్ ఏముంది? ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వేరు, కమిట్మెంట్ వేరు. ఏంటంటే కమిట్మెంట్ అనేది అండర్స్టాండింగ్, అంతే కదా. ఉందంటారా? ఎందుకున్న ప్రతి చోట ఉండగా సినిమా ఫీల్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఏం బయట లేదా? ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటారు. ఎక్కువ తక్కువ ఏం లేదు, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ కనబడుతుంది, ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్కువ కాదు, ఎక్స్పోజర్ ఎక్కువనండి, ఎక్కువ ఉంటుంది కాదు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది గ్లామర్ ఫీల్డ్ కాదు. మిగతా చోట్ల కూడా ఉంటుందిగా, ఎందుకు ఉండదు? చాలా చోట్ల ఉంది. ఐటీ కంపెనీలు లేవా? ప్రతి చోట ఉంది. కాకపోతే బయటికి రావు, వచ్చేవి తెలుస్తాయి, రానివి తెలియవు, అంతే. దొరికేదాకా దొంగ ఎవడో తెలియదు కదా, అట్లానే తెలిసేదాకా ఎవడికి అంతా సీక్రెట్. ఎవడి లాభం వాడికి కావాలి కాబట్టి చాలామంది సీక్రెట్గా ఉంటారండి. కొన్ని ఇట్లా బయటపడి గొడవ అవుతాయి, వాళ్ళేం బలవంతం చేయరు కదా. నీకేం కావాలి? ఆఫర్ కావాలి, నాకేం కావాలి అడుగుతాం. నీకు ఇష్టం ఉంటే కదా, దీనిలో బలవంతం ఏముంది? నువ్వు కాదు ఇంకోళ్ళని పిలుస్తాడు, ఇష్టమైన వాళ్ళని వాళ్ళని పెట్టుకుంటారు, అంతే కదా. కమిట్మెంట్కి ఎవడు అయితే ఒప్పుకుంటారో వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాం, నిన్నే పెట్టుకోవాలని ఏముంది? ఆల్రెడీ ఎందుకు అంటే ఎవరు కమిట్ అయితే వాళ్ళని పెట్టుకుంటాం అనటానికి మీకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఏం లేదు కదా. నీది జస్ట్ నువ్వు స్కిన్ షోకే కదా మా సినిమాలో నువ్వు ఉండాల్సింది. నీకేమే ఒక ఇంపార్టెన్స్ ఉండదు, స్టోరీలో నీదేమి ఉండదు. ఒక పాట వచ్చినప్పుడు డ్యాన్స్ 4 గెంతులేసి వెళ్ళిపోవటం తప్ప నీకేం ఉండదుగా. అంటే హీరోయిన్కి అంత తక్కువ మరి మన తెలుగు సినిమాలు ఏది బాగా ఇప్పుడు హీరోయిన్కి మంచిగా ఇంపార్టెంట్ రోల్ ఉన్న సినిమాలు ఉన్నాయా? లేవు కదండి. అంత ఈడేగా, హీరోయేగా మొత్తం. ఈడు ఇంకా ఆడవేషం వేసి కూడా ఈడే వేస్తుంటాడు చీరలు కట్టుకొని, అవి కూడా వీళ్ళే చేస్తున్నారు, గమనించలేదు మీరు. మరి హీరోయిన్ పనే ఉంది అసలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.